బీదా సోదరులకు మత్స్యకారులు షాక్ ఇచ్చారు. బోట్ల మిస్సింగ్ వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. ఎంపీ బీదా మస్తాన్ రావు సోదరులతో మాట్లాడితే ₹1,00,000 జరిమానా విధిస్తున్నారు మత్స్యకారులు. మస్తాన్ రావుతో పాటు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, బీదా గిరిధర్లతో మాట్లాడకూడదని బీదా సొంత గ్రామం ఇస్కపల్లి పాలెంలో దురాయి విధించారు. రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జువ్వలదిన్న హార్బర్లో పర్యటన వేళ ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఘటనకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేంద్ర మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, ఓవర్ టు యు. జువ్వలదిన్న హార్బర్ లో గత నెల 17వ తేదీ మిస్ అయినటువంటి బోట్ల వివాదం రోజు రోజుకైతే ముదురుతా ఉంది. తాజాగా బీదా మస్తాన్ రావు బీదా సోదరుల సొంత గ్రామం అయినటువంటి ఇసుకపల్లి పాలెంలో ఈ యొక్క దురాయిని కూడా విధించడం జరిగింది. ఈ దురాయిలో ప్రధానంగా ఆ యొక్క బీదా సోదరులతో మాట్లాడితే ఆ బీదా సోదరులతో ఎవరైనా కలిసినా కానీ ఈ యొక్క ₹1,00,000 ఫైన్ గా కూడా దురాయి విధించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఈ యొక్క బోట్ల వివాదం అయితే కొనసాగుతున్నటువంటి క్రమంలో రేపు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క జువ్వలదిన్న హార్బర్ కు వచ్చి ఆ హార్బర్ ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో కూడా మాట్లాడుతున్నటువంటి క్రమంలో దీనికి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ బోట్ల వివాదంలో ఇటు బీదా సోదరుల హస్తం ఉందనేది ఇటు మత్స్యకారులు అయితే నమ్ముతున్నారు. అయితే ఇసుకపల్లి పాలెం అనేది బీదా సోదరులకి సొంత గ్రామం. ఆ సొంత గ్రామంలోనే ఎదురు దెబ్బ తగలడంతో ఇదంతా కూడా ఒక ఉత్కంఠభరితంగా మారింది. మరోవైపు రేపు జగన్ వస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నటువంటి విషయం పైన కూడా ఒక పెద్ద చర్చ అయితే నడుస్తా ఉంది. మరోపక్క ఈ యొక్క జువ్వలదిన్న హార్బర్ లో మిస్ అయినటువంటి బోట్ల పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకొని ఈ యొక్క బోట్లకు సంబంధించినటువంటి వాటిపైన కూడా కమిటీ వేసి ఒక టాస్క్ ఫోర్స్ కూడా నడుస్తున్నటువంటి క్రమంలో తాజాగా ఇప్పుడు ఈ యొక్క ఇసుకపల్లి పాలెం గ్రామస్తులు ఈ యొక్క విధించుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఆ ఇసుకపల్లి పంచాయతీలో మొత్తం 5 కాలనీలు ఉంటాయి. 5 కాలనీలో ఒక కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ యొక్క దురాయిని విధించుకున్నట్లుగా తెలుస్తోంది. మరో 4 గ్రామస్తులు ఈ యొక్క దురాయిలో ఏ రాజకీయ నాయకులతో కూడా మాట్లాడకూడదు అన్నటువంటి విషయం పైన కూడా ఈ రోజు దురాయి వేసుకునేటువంటి పరిస్థితి ఉందని కూడా మనకి సమాచారం తెలుస్తుంది. మరోపక్క ఈ మత్స్యకారులు అయితే ఏవైతే జరుగుతున్నటువంటి వివాదం ఉందో ఈ వివాదంలో ఎవరిని కూడా ఇటు రాజకీయ నాయకుల్ని ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించట్లేదు. అక్కడ ఉన్నటువంటి వారి పెద్ద కాపు, మొదటి కాపు, రెండో కాపు, శెట్టి ఇలా ఎవరైతే గ్రామస్తుల్లో ఉంటారో ఆ గ్రామాలకు సంబంధించినట్టు వారు నిర్ణయం తీసుకున్నటువంటి మేరకే దీనిపైన కూడా వారు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే ఆ యొక్క ఇసుకపల్లి పంచాయతీ గ్రామంలో ఆ యొక్క కాపులు ఈ దురాయి కూడా వేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా మిగతా ఎవరైతే మొదటి కాపు ఏదైతే బోట్ల మిస్సింగ్ విషయంలో మొదటి కాపుతో పాటు మరో 6 మంది ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ తోటాయి అనే వ్యక్తి ఆ కుటుంబ సభ్యులను కూడా నిర్బంధించి మళ్ళీ వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తోటాయి పైన కూడా ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దానిపైన కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఇటీవల పాకాల జరిగినటువంటి సమావేశంలో కూడా అక్కడ ఆ గ్రామానికి సంబంధించి ఏవైతే బోట్ల మిస్సింగ్ కి సహకరించినటువంటి గ్రామస్తులు పెద్ద కాపులు ఎవరైతే ఉన్నారో ఆ కాపుల విషయంలో అక్కడ 5 కోట్ల ఫైన్ కూడా విధించడం జరిగింది. అయితే అక్కడ మేము ఫైన్ కట్టలేము, అంత 5 కోట్లు అంటే కట్టలేము అని చెప్పి కూడా అక్కడి నుంచి వచ్చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ గ్రామాల్లో దురాయి కొనసాగుతున్నటువంటి క్రమంలో ఈ రోజు ఆ తోటయ్య అనే వ్యక్తి పైన కుటుంబ సభ్యుల పైన కూడా ఆ యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఏదైతే ప్రధానంగా ఆ బోట్ల మిస్సింగ్ కి బంగారుపాలెం, పాతపాలెం, ఇసుకపాలెం సంబంధించినటువంటి గ్రామస్తులు ఉన్నారనేది మత్స్యకారులు నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రమంలోనే ఆ తోటయ్య కుటుంబ సభ్యుల పైన ఈ రోజు సాయంత్రం లోపు ఆ దురాయి విధించేటువంటి అవకాశంలో తెలుస్తుంది. మరోపక్క దీనిపైన అయితే బీదా సోదరులు ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి. ఇటీవల బీదా సోదరులు ఏదైతే వారి పైన వచ్చినటువంటి ఆరోపణల పైన కూడా 2 సార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో నా పైన వచ్చేటువంటి ఆరోపణలు కానీ బీదా మస్తాన్ రావు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద కూడా నెల్లూరు జిల్లాలో బోట్ల వివాదం అయితే గత 4 రోజులుగా వివాదం కొనసాగుతా ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు కూడా ఇటు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నప్పటికీ కూడా మత్స్యకారుల్లో ఉన్నటువంటి దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి సమస్య వారికి పరిష్కారం కావాలని చెప్పి వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇటీవల కాలంలో కూడా నెల్లూరులో జిల్లా కలెక్టర్ మత్స్యకారుల 164 గ్రామస్తులు అదేవిధంగా 4 జిల్లాలకు సంబంధించిన మత్స్యకారులతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కూడా మత్స్యకారులకి 4 బోట్లు తీసిచ్చే విధంగా మత్స్యకారులకు ఉన్నటువంటి డిమాండ్లు నెరవేర్చే విధంగా కూడా పనిచేస్తామని చెప్పి ఇటు కలెక్టర్ కూడా
అది హామీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే మత్స్యకారులంతా కూడా ఆ రోజు ఆ యొక్క దానికి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది ఇక్కడ మత్స్యకారులు 2 వర్గాలుగా ఏర్పడటంతో కొంతమంది మరో వర్గం అయితే దీన్ని ఏకీభవించట్లేదు. అయితే ఇక మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి బోట్ల వివాదం విషయం అయితే రోజు రోజుకి ముదురుతుందని చెప్పవచ్చు. రేపు మరోపక్క జగన్ కూడా ఇక్కడికి నెల్లూరుకు వచ్చి ఆ నెల్లూరులో తువలగిన్న హార్బర్ ని సందర్శిస్తారు. అక్కడ మత్స్యకారులతో కూడా కొంతమందితో ముఖాముఖి ఏర్పాటు చేసేటువంటి సమాచారం. అయితే దీంట్లో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మత్స్యకారులు ఏ రాజకీయ నాయకులతో కూడా మాట్లాడకూడదు అనేది సాయంత్రం లోపల దొర వేసుకుంటారనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. ప్రసన్న. థ్యాంక్ యూ సురేంద్ర.